మెరాకీ స్క్రాచ్లోని బ్లాక్ నిర్మాణాన్ని గురించి మరింత తెలుసుకుందాం. ఈ మోషన్ బ్లాక్స్ అనేవి ఒక రకంగా ఆదేశాలను ఇస్తాయి. స్ప్రైట్ అనేవి ఎలా కదులుతాయి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలు తెలియజేస్తాయి. ఉదాహరణకి మూవ్ బ్లాక్ అనేది స్ప్రైట్ను మనం చెప్పినన్ని స్టెప్స్ ముందుకు జరుపుతుంది. టర్న్ డిగ్రీ అనేది స్ప్రైట్కి మనం ఎంతైతే కోణం ఇస్తామో అంత కోణంలో తిప్పుతుంది. పాయింట్ ఇన్ డైరెక్షన్ బ్లాక్ అనేది స్ప్రైట్ను అది ఉన్న దిశ మార్చడానికి ఉపయోగపడుతుంది. గోటో X:0y:0 బ్లాక్ ద్వారా స్ప్రైట్ను అనేది స్టేజ్ ఏరియాలోని ఏదో ఒక ప్లేస్లోకి కానీ లేదా ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్లోకి కానీ మూవ్ అవుతుంది. అలా అయితే నేను ఈ బ్లాక్లను ఉపయోగించి నా స్పిట్లను కదిలించడం కానీ ఏదైనా యాక్షన్ కానీ చేయగలను. అవును, బాగా చెప్పారు. ఇప్పుడు బ్లాక్ల తదుపరి వర్గానికి వెళ్దాం. ఇక్కడ నా స్వంత ఫోటో కనిపించడం సాధ్యమేనా? నేను కూడా డాన్స్ చేయాలనుకుంటున్నాను. నిజానికి మీరు మీ కథలో చేయబోయేది అదే. మీరు మిమ్మల్ని డాన్స్ చేస్తూ చూడాలని అనుకుంటున్నారా? లుక్స్ బ్లాక్స్ అనేవి స్ప్రైట్లు ఎలా కనిపిస్తాయి మరియు అవి ఏం చేస్తాయి అనే దాని గురించి తెలియజేస్తాయి. ఉదాహరణకి ద సే అండ్ థింక్ బ్లాక్స్ స్ప్రైట్ను మాట్లాడింపచేయడానికి ఉపయోగపడతాయి. షో అండ్ హైడ్ బ్లాక్లు స్ప్రైట్లు కనిపించడానికి లేదా కనిపించకుండా చేయడానికి ఉపయోగపడతాయి. స్విచ్ కాస్ట్యూమ్ అండ్ బ్యాక్ డ్రాప్ బ్లాక్లు స్ప్రైట్ను మరియు బ్యాక్గ్రౌండ్లను మారుస్తాయి. స్విచ్ కాస్ట్యూమ్ బ్లాక్ అంటే ఏమిటి? స్ప్రిట్ యొక్క దుస్తులు చేంజ్ చేయడమా? మీరు వాటి గురించి త్వరలో తెలుసుకుంటారు. సౌండ్ బ్లాక్స్ ఆడియో ఎఫెక్ట్లను నియంత్రణ చేస్తాయి. ప్రాజెక్టులకు మన స్వంత పాటలను కూడా జోడించవచ్చా? అవును, మీరు మీ స్వంత పాటలను కూడా అప్లోడ్ చేయవచ్చు. స్ప్రిట్లకి సౌండ్ ఎఫెక్టులను జోడించడానికి సౌండ్ ప్లే చేయండి మరియు సౌండ్ బ్లాక్లను ప్రారంభించండి. స్టాప్ ఆల్ సౌండ్స్ బ్లాక్ అన్ని కొనసాగుతున్న శబ్దాలను నిలిపివేస్తుంది. ఈవెంట్స్ బ్లాక్స్ స్క్రిప్ట్ అమలులోకి రావడానికి ట్రిగర్ చేస్తాయి. స్క్రిప్ట్ అమలు అంటే ఏమిటి? స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఇన్ స్క్రాచ్ అంటే మీరు మీ స్ప్రైట్లకు ఇచ్చిన ఆదేశాలను కంప్యూటర్ విని స్ప్రైట్లను మీరు చెప్పిన యాక్షన్ చేసేలా చేస్తుంది. ఎలాగైతే సినిమాలో నటీనటులు వారికి నచ్చిన స్క్రిప్టుగా మారుతారో అలా. ఉదాహరణకి వెన్ గ్రీన్ ఫ్లాగ్ అనే బ్లాక్ జోడించిన కోడ్ను ప్రారంభిస్తుంది. వెన్ బ్యాక్ డ్రాప్ స్విచెస్ టు అనే బ్లాక్ బ్యాక్ డ్రాప్ నారినప్పుడు విషయాలు జరిగేలా చేస్తుంది. బ్రోడ్కాస్ట్ మెసేజ్ 1 అనే బ్లాక్ సందేశాన్ని పంపుతుంది మరియు వెన్ ఐ రిసీవ్ మెసేజ్ 1 అనే బ్లాక్ ఆ సందేశాన్ని అందుకునేలా చేస్తుంది. కంట్రోల్ బ్లాక్లు మనకు లాజికల్ కాన్సెప్ట్ గురించి చెప్తాయి. వెయిట్ బ్లాక్ మీ కోడ్ని నిర్దిష్ట సమయం వరకు పాస్ చేస్తుంది. రిపీట్ బ్లాక్ మీ కోడ్ని నిర్దిష్ట సంఖ్యలో మళ్ళీ జరిగేలా చేస్తుంది. ఫరెవర్ బ్లాక్ మీ కోడ్ని ఎప్పటికీ అమలులో ఉంచుతుంది. రిపీట్ అంటిల్ బ్లాక్ మీరు ఏదైతే కండిషన్ ఇస్తారో ఆ కండిషన్ నిజమైనంత వరకు పనిచేస్తూనే ఉంటుంది. మానవులమైన మనకు స్పర్శ, చూడడం, వినడం, రుచి వంటి ఇంద్రియాలు ఉన్నట్లే సెన్సింగ్ బ్లాక్లు స్ప్రైట్ల ఇంద్రియాల పరిస్థితులను గుర్తిస్తాయి. టచింగ్ బ్లాక్ స్ప్రైట్ అనేది మౌస్ పాయింటర్ని కానీ స్టేజ్ ఎడ్జ్కి కానీ టచ్ చేసిందో లేదో అనేది తెలియజేస్తుంది. ఇది చాలా సులభం. ఈ బ్లాక్ అనేవి మన ఇంద్రియాల లాగన్నమాట. ధన్యవాదాలు మాయా, సులభంగా అర్థమయ్యేలా చెప్పినందుకు. మీరు నాకు తర్వాత ధన్యవాదాలు చెప్పవచ్చు. ఇప్పుడు మీకు స్క్రాచ్ గురించి అన్నీ తెలుసు. మీరు కొన్ని సరదా యాక్టివిటీలను ప్రయత్నించాలనుకుంటున్నారా? అవును. గ్రేట్. మొదట మనం మోషన్ మీద వర్క్ చేద్దామా? దాని తర్వాత కాస్ట్యూమ్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం.